అంచేది లంచం తీసుకునేవాడు దున్నపోతని చెప్పడం కోసం అడ్డమైన గడ్డి తిన్నాడు. తినడంతో ఎందుకు పోలుస్తున్నారండి? అక్రమ సంపాదనని తిండికి సంబంధం ఏమిటంటే, సక్రమంగా సంపాదించి తిని ఉంటే నీకు సక్రమమైన బుద్ధే కలిగేది. అక్రమంగా సంపాదించి తిన్నావు కాబట్టి నీకు అక్రమమైన బుద్ధులే కలుగుతున్నాయి. అక్రమ సంపాదన చేస్తే మనకి కాదండి, మన పిల్లలకు కూడా అక్రమమైన బుద్ధులే వస్తాయి. శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది, మనం జాగ్రత్తగా ఉండాలి. పన్నులు కట్టకుండా ప్రజల్ని దోపిడీ చేసి, ఎవడి స్థలమో ఆక్రమించేసి, ఎవడి పొలమో ఆక్రమించేసి, బలహీనుణ్ణి ఏడిపించుకు తిని మనం సంపాదిస్తే అది మన జడగొట్టడం కాదండి, మన పిల్లల్ని కూడా జడగొట్టేస్తుంది. మన పిల్లల్ని కూడా జడగొట్టేస్తుంది. వంశ పరంపరగా చెడిపోతాం. అవినీతి అంత ఘోరమైన శాపం. కేవలం అవినీతి కారణంగా ఒక ఏడాదికి 3 లక్షల కోట్ల ఆదాయాన్ని మనం కోల్పోతున్నామని ఇటీవల ప్రకటనలు చూసి 3 లక్షల కోట్లు కేవలం